అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెల నిర్వహిస్తున్న నెల నెల వెన్నెల సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమానికి అంతర్జాల వీక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నెట్టింట్లో సమావేశం 56వ భాగం ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ముందుగా ప్రేక్షకులందరికీ మా సమితి తరపున శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల్లో భాగంగా ఉగాది పచ్చడి సేవించి పంచాంగ శ్రవణం చేసి సంవత్సర ఫలాలు తెలుసుకొని శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం చూసి ధరించి ప్రసాదంగా పానకం, వడపప్పు కూడా తిని ఉంటారని, ఎంతో వైభవంగా మీరందరూ మన తెలుగువారికి తొలి పండుగ అయిన ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు కదండి. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? ఈనాటి మన కార్యక్రమం గురించి చెప్పే ముందు, ఎండలు వసంతంలోనే మండిపోతున్నాయి. ఇక గ్రీష్మం గురించి చెప్పాలంటేనే అమ్మో దడ కూడా వస్తుంది కదండి. ఇంత ఎండల్లో మనకి చలవ చేసే పానీయాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కొబ్బరి బోండం. ఇది పైకి ఎంత కరుగ్గా ఉంటుందో లోపల అంత శ్రేష్టమైన నీటిని మనకిచ్చి ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే కల్పతరువు అని చెప్పాలి. అలాంటి కల్పవృక్షంగా భావించే కొబ్బరి చెట్టు దాని తాలూకు విశేషాలను ఎన్నింటినో పరిశోధించి పరిశీలించి వ్యయ ప్రయాసల కోర్చి శ్రీ రాధాకృష్ణ గారు ఒక అద్భుతమైన లఘు చిత్రాన్ని రూపొందించారు. మనం ఈనాటి కార్యక్రమంలో ఆ లఘు చిత్రాన్ని చూద్దాం. అంతకన్నా ముందు అసలెందుకు ఆయన కొబ్బరి చెట్టు గురించిన డాక్యుమెంటరీ తీయాలని సంకల్పించారు అనే విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేటి మన అంశం భూలోక కల్పవృక్షం. వక్త శ్రీ జమలాపురం రాధాకృష్ణ గారు. వీరిని గురించిన చిరు పరిచయం. శ్రీ జమలాపురం రాధాకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి విశ్రాంతి పొందారు. ఆ తరువాత కల్పవృక్షం అనే డాక్యుమెంటరీ సినిమాని నిర్మించారు. ఇప్పుడు అదే అంశంపై మాట్లాడుతారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్ సంస్థకి కార్యనిర్వాహక సభ్యునిగా సేవలందించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ట్రస్ట్కి కూడా కార్యనిర్వాహక సభ్యునిగా సేవలందించారు. మై హోమ్ అవతార్ అనే అపార్ట్మెంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్కు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరిచారు. అక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బయట లోపల కూడా ఒకేలా ఉండే అపురూప వ్యక్తులలో శ్రీ జమలాపురం రాధాకృష్ణ గారు మొదటి వరుసలో ఉంటారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇలాంటి సంస్కారం ఎంతమందికి ఉంటుంది? మై హోమ్ అవతార్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమం జరగాలన్నా ఎక్కడ మన రాధాకృష్ణ అని అడగాల్సిందే. ఇప్పటి వరకు సుమారు 23 కార్యక్రమాలు ఒకదానిని మించి మరొకటి అన్నట్టు నిర్వహించారు రాధాకృష్ణ గారు. అనుకోకుండా నిర్మాత అయిన రాధాకృష్ణ గారు కొబ్బరి చెట్టు ప్రాముఖ్యతను తెలియచేస్తూ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ కల్పవృక్షం అందరి మన్ననలు అందుకోవడమే కాకుండా అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్స్ థియేటర్ కార్యవర్గ సభ్యుడిగా, టంగుటూరి ప్రకాశం పంతులు ట్రస్ట్ ఈసీ మెంబర్గా, ఫౌండర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఆర్గనైజర్ ఆఫ్ ఆల్ కల్చరల్ ఈవెంట్స్ అట్ మై హోమ్ అవతార్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్. ఇలా ఎన్నో సాంస్కృతిక సంస్థలకు పలు విధాలుగా సేవలందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేర్పు, ఓర్పు, కూర్పు అంటే రాధాకృష్ణ. నిరాడంబరంగా హుందాగా ఉండే వీరు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుందాం. నా పేరు జమలాపురం రాధాకృష్ణ అండి. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు మొదటి నుంచి కల్చరల్ అంటే చాలా ఇష్టం. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే దాని అనుబంధంగా నేను కిన్నెర ఆర్ట్స్ సభ్యుడిని. తర్వాత ఈ బేస్ చేసుకొని నేను మై హోమ్ అవతార్లో ఉంటాను. చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను.
నాకు ఫస్ట్ నుంచి కోనసీమ అంటే చాలా ఇష్టం. ఆ కొబ్బరి చెట్లు, ఆ వరివి అట్లా వెళ్తుంటే కోనసీమ హైదరాబాద్ లో ఉండి అట్లా వెళ్లేవాడిని ఫ్రమ్ ది బిగినింగ్. ఆ కోనసీమ అందాలు నాకు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొబ్బరి చెట్లు అట్లా వాటి నుంచి కార్ జర్నీ చేసుకుంటుంటే పోతుంది, అబ్బో ఇదేదో చాలా బాగుంది అనుకోకుండా నాకు ఆ కోనసీమ మీద, కొబ్బరి చెట్టు మీద నిట్టల గోపాలకృష్ణ గారు అనే డైరెక్టర్ గారి దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది. ఏది స్క్రిప్ట్ అమ్మో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉంది ఇది అని కోనసీమ నేను ముందుకు వెళ్ళాను. ఆయన కోనసీమ కొబ్బరి మీద తీద్దామని ఈ కల్పవృక్షం డాక్యుమెంటరీ ఆ విధంగా స్టార్ట్ అయింది. 3 రోజులు కోనసీమలో ఉండి కోనసీమ అణువణువు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయని వెతికెల్లా కొబ్బరి చెట్లు, వాటి వల్ల ఉపయోగాలు, దాన్ని బట్టి తీసుకుంటూ వచ్చాము. ముందుగా ప్రతి టెంపుల్లో కొబ్బరికాయ లేదే నడవదు. హిందూ సంప్రదాయం ప్రకారం మనకి పెళ్లిళ్ళప్పుడు గాని పెళ్లి కూతురు చేతిలో కొబ్బరికాయ ఉంటుంది. అయ్యప్ప దగ్గర అయ్యప్ప పూజలో కూడా కొబ్బరి ప్రస్థానం ఉంటుంది. వాహనం కొన్నా ఉంటుంది. సినిమా షూటింగ్లు చేసిన కొబ్బరికాయతో స్టార్ట్ చేస్తారు. ప్రతిదీ కొబ్బరికాయ. ఏ టెంపుల్ అయినా ఇది కూడా కొబ్బరితోనే స్టార్ట్ అవుతుంది. మన జీవన విధానం కొబ్బరి లేని లేదు. ప్రతి హిందూ దేవుళ్ళు టెంపుల్స్ లో కొబ్బరికాయ లేని నడవదు. నాకు తృప్తినిచ్చింది అనమాట. ఇంత మంచి సబ్జెక్టు తీసామని. అది ఎన్నో దేశాల్లో కొబ్బరి పంట మొత్తం 90 కంట్రీస్ నాకు తెలిసి ఇండియా, ఇండోనేషియా దగ్గర నుంచి అన్ని కంట్రీస్ లో కొబ్బరి ఉత్పత్తులు బాగుంటాయి. ముఖ్యంగా మన దగ్గర ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో దాని ఉత్పత్తి చాలా ఉంటుంది. కొబ్బరి దాని గురించి 10 మందికి వరల్డ్ వైడ్ తెలియాలి. దాని మీద ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది రైతులు, దాని పంట ఎంత, సుమారు 1 కోటి మంది వీటి మీద జీవిస్తున్నారని తెలిసింది. ఈ కొబ్బరి రైతుల కష్టాలు గాని, కొబ్బరి రైతు వాళ్ళు పండించే పంటకి ఎంత గిట్టుబాటు, ఇవన్నీ అందులో చూపించాం. పంట వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది, వాటి మీద ఎంతమంది ఉపాధి లభిస్తున్నది అని చూసాం. దాని మీద ప్రొడక్ట్స్ మీద, ఒక కొబ్బరి కాయ మీదే కాదు, దాంట్లో స్వీట్స్ తయారీ గాని, నారతో కొబ్బరి చీపుర్లు, ఈనెలతో కొబ్బరి చీపుర్లు, కొబ్బరి జున్ను, కొబ్బరి పాలు, ఎన్నో రకాలుగా కొబ్బరి. మన ఇంటికి అమలాపురంలో ఒక ఇది ఉంది, ఇంటికి ఒక చెట్టు ఉంటే పెద్ద కొడుకున్నట్టు. వాటి మీద మాకు చాలా అనుభవాలు, ఆ కొబ్బరి మీద స్క్రిప్ట్ వల్ల ఏరియాస్ తిరగబట్టి మాకు చాలా అవి విషయాలు తెలిసినాయి. కొబ్బరి పీస్ తో బొమ్మలు తయారు, మన కొండ బొమ్మలు ఎట్లా తయారు చేస్తున్నారో, కొబ్బరి ఇప్పుడిప్పుడు ఫేమస్ అవుతున్నాయి. కొబ్బరి కొండపల్లి బొమ్మల్లా మ్యాట్స్, ముఖ్యంగా మ్యాట్స్ తయారు చేస్తున్నారు. కొబ్బరి తాళ్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిసింది. తర్వాత ముందు పెళ్లి పందిర్లన్నీ కొబ్బరితోనే చేసేవాళ్ళు, అది చూపించాం. ఈ స్క్రిప్ట్ లో కొబ్బరి ఇళ్ళు, కొబ్బరి మీద ఇళ్ళు కప్పులు, కొబ్బరి మీద కొబ్బరి ఆకులతో ఇళ్ల కప్పులు, కొబ్బరితో ఉపయోగం, దాంట్లో వేస్టేజ్ అంటూ ఏమీ లేదు. కొబ్బరితో ప్రతిదీ ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఇందులో చెప్పదలుచుకున్నాం. ఈ 3 days లో మేము తీసిన 3 days లో అన్ని ఏరియా చూసి వాళ్ళ కష్ట నష్టాలు, రైతులు పడే కష్టాలు, వాళ్ళు చెట్లు ఎక్కడం, లేటెస్ట్ వచ్చిన చెట్లు ఎక్కడానికి మిషనరీ, దాంతో ఎక్కడం, తర్వాత వాళ్ళ స్థితిగతులు, బొమ్మలు తయారు ఎట్లా చేస్తున్నారు, కొబ్బరి పీసుతో చెప్పుళ్ళు ఎట్లా, ఈనెలతో ఎట్లా చేస్తున్నారు, ప్రతిదీ కొబ్బరి తాళ్ళు, మనం ఇదివరకు మంచాలకు ఉపయోగించే నార అవన్నీ ఎట్లా ఉపయోగిస్తున్నారు, తాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు, ప్రతి చోట మేము వివరంగా వెళ్లి చూసాము. ప్రతిదీ సంతృప్తి. ఇన్ని విషయాలు ఉన్నాయా అని తెలియలేదు పొద్దున్న తీసినప్పుడు. చీపుర్ల ఫ్యాక్టరీకి వెళ్ళాము. తర్వాత కొబ్బరి జున్ను, కొబ్బరి పాలను ఎట్లా తయారు చేస్తాం అక్కడ పోయి చూసాము. కొబ్బరి పాలతో జున్ను ఎలా తయారు చేస్తారు అది పోయి చూసాము. మ్యాట్స్ ఎలా తయారు చేస్తారు, మ్యాట్స్ కి రంగులు ఎలా అద్దుతారు, మ్యాట్స్ కి అవన్నీ పోయి చూసాము. తర్వాత ఈ కొబ్బరి కురుడీలు అంటారు, కురుడీలు ఎట్లా వేరు చేస్తారు, కురుడీలు చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొబ్బరి పచ్చళ్ళలోకి, కొబ్బరి స్వీట్లలోకి, కొబ్బరి ఎండు కొబ్బరి వల్ల ఎన్ని ఉపయోగాలు అవి చూసాము. తర్వాత కొబ్బరి నీళ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని అక్కడ ఉండి తెలుసుకున్నాము. మన సిలైన్ వాటర్ కన్నా కొబ్బరి వాటర్ బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు అక్కడ అది తెలుసుకున్నాము. ఇట్లా టెంపుల్ ప్రతి విషయం, మాకు తెలియని విషయాలు ఎన్నో ఇక్కడ పబ్లిక్ కూడా తెలియదు. ఈ విషయాలే వరల్డ్ వైడ్ చెప్దామని, ఇంగ్లీషులో తీసి ఇంగ్లీష్ తరఫున వరల్డ్ వైడ్ చేద్దామని తెలుగు తీసి అన్ని భాషల్లో, 2 హిందీ భాషలో కూడా తీసాము. కల్పవృక్షం సినిమా చూస్తే, డాక్యుమెంటరీ చూస్తే కొబ్బరి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని మామూలు వాళ్ళకే తెలియలేదు. మమ్మల్ని అడిగారు, మాకే తెలియదు ఇన్ని ఉపయోగాలు ఆ కొబ్బరి అని చాలా మంది ఫోన్లు చేసి ఇందులో కామెంట్స్ పెట్టడం జరిగింది.
అది చాలా సంతోషం అనిపించింది. కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు, అదొక సబ్జెక్టు మంచిది. నాకు నిట్టల గోపాలకృష్ణ గారికి అభినందనలు తెలపాలి. ఈ విషయంలో నాకు వాసురావు గారు కూడా చాలా మ్యూజిక్, దానికి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు. వాసురావు గారికి కూడా కృతజ్ఞతలు తెలిపాలి ఈ సమయంలో. ఈ కల్పవృక్షం థియేటర్లో మాకు సహకరించారు మదన్ గుప్తా అని వాయిస్, అద్భుతమైన వాయిస్ ఇచ్చారు. అట్లనే ముమ్మడివారి నుంచి కె గంగాధరు. ఇక్కడ కోనసీమ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో తన కృషి, ఈ కొబ్బరి పీచు బొమ్మల్ని చాలా డెవలప్ చేశారు ఆయన. ఆ బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మల్లాగా చాలా పాపులర్ అయిపోయినాయి. సహకరించారు మాకు గంగాధర్. 3 రోజులు మా ఎంబడి ఉండి ప్లేసెస్ కి చూపించి, చాలా ప్లేసెస్ ఈ షూటింగ్ పర్పస్ చాలా హెల్ప్ చేశారు గంగాధర్. ఇందులో ఎస్సి రామారావు గారి ప్రోత్సాహం ఉంది. ఆయన ప్రతిదానికి గైడెన్స్ ఇస్తూ వచ్చారు. ఎస్సి రామారావు సినీ విజ్ఞాన విశారద. ఇవాళ రాబోయే జనరేషన్ కి ఆ ట్రెడిషనల్ సంబంధించి అన్ని తెలియాలని ఒక తపన ఉంది నాలో. ఆ తపనని ఒకటి కల్పవృక్షం అయింది, గోవు గురించి తెలియాల్సి ఉంది, అదైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అరిటాకు, మామిడాకుల మీద ట్రెడిషనల్ కి సంబంధించి రాబోయే తరాలకి తెలియపరచాలని నాకు చాలా ఉంది. అది ఎంతవరకు ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం సఫలం అవుతుందని ఆశిస్తున్నాను. సనాతన ధర్మంలో ఏ శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే అది విజయవంతమవుతుందని శాస్త్రం. వృక్షో రక్షతి రక్షితః. హిందూ సాంప్రదాయాల్లో కొబ్బరి చెట్టుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి చెట్టులోని ప్రతి అంగం ఏదో ఒక విధంగా మానవుని మనుగడకు ఉపయోగపడుతుంది. అందుకే సంస్కృత సాహిత్యం దీన్ని కల్పవృక్షంగా వర్ణించింది. వాల్మీకి రామాయణంలోని కిష్కింధకాండలో, అయోధ్యకాండల్లో, కాళిదాసు రచించినటువంటి రఘువంశంలో కొబ్బరి చెట్లను గురించినటువంటి వర్ణన ఉంది. కొబ్బరికాయ, కొబ్బరి ఆకులు, కొబ్బరి నీరు మన సంస్కృతిలో భాగమైపోయాయి. సంస్కృతి పరంగానే కాక వాణిజ్యపరంగా కూడా కొబ్బరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని నిస్సందేహంగా చెప్పచ్చు. కొబ్బరి ఉత్పత్తిలో మన భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. దాదాపు 1 కోటి మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని అంచనా. కొబ్బరి చెట్లను ఒక ఎకరానికి 40 నుండి 65 చెట్ల వరకు నాటుతారు. భూమి మీద మొక్కకు మధ్య 9 మీటర్లు లేదా 30 అడుగుల దూరం ఉండేటట్టుగా నాటుతారు. కొబ్బరి చెట్టు 9 మీటర్లు అంటే 30 అడుగులు పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో పొట్టి రకాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. కొబ్బరి ఆకులు 4 నుండి 6 మీటర్ల పొడవు ఉంటాయి. సాంప్రదాయక రకాలు 6 నుండి 10 సంవత్సరాలలో కాపుకు వస్తాయి. అభివృద్ధి పరిచిన రకాలు 3 నుంచి 4 సంవత్సరాల లోపే కాపునిస్తున్నాయి. ప్రతి వృక్షం 15 నుంచి 20 సంవత్సరాలు ఫలసాయాన్ని అందిస్తాయి. ఒక్కొక్క కాయ సుమారు 1.44 కిలోల బరువు ఉంటుంది. కొబ్బరికాయల్లో అనేక రకాలను మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ప్రధానంగా పొడవు రకాలు, మొరగొజ్జు రకాలు. పొడవైన రకాలు సంవత్సరానికి 75 కాస్తాయి. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటి కొడుకుగా భావిస్తారు. కొబ్బరి చెట్టు వేళ్ళు భూమిలో 3600 వరకు ఉంటాయి. విశేషమైన విషయం ఏమిటంటే కొబ్బరి చెట్టుకు తల్లి వేరు అనేది ఉండదు. ఈ వేళ్ళు దాదాపు 3 అడుగుల చుట్టుకొలతో వ్యాపించి ఉంటాయి. కొబ్బరిలో ఆడ మగ వృక్షాలు ఉంటాయి. మగ పువ్వుల కంటే ఆడ పువ్వులు కాస్త పొడుగ్గా ఉంటాయి. కొబ్బరి చెట్టు ప్రపంచంలోని 90 దేశాల్లో ఉన్నాయి. సంవత్సరానికి 61 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఆసియాలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భారత్లలోనే 73% ఉత్పత్తి జరుగుతుంది అని అంచనా. హిందూ సాంప్రదాయంలో భగవంతునికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెడతారు. కొబ్బరికాయను సంస్కృతంలో నారికేళం అంటారు. సాహిత్య విమర్శ చేసేటప్పుడు
కావ్యాలను నారికేళ పాకం అని, కదళీ పాకం అని చెప్పడం పరిపాటి. నారికేళ పాకం అంటే చాలా కఠినమైన పటిష్టమైన కావ్యమని, కదలీపాకం అంటే మృదువైన సాహిత్య ప్రక్రియ అని ప్రసిద్ధం. శివుడికి 3 కళ్ళు ఉన్నట్టుగానే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. అందుకే కొబ్బరికాయను త్రినేత్ర స్వరూపంగా భావిస్తారు. ఈ కారణాల వల్లే కొబ్బరికాయను శుభప్రదమైనదిగా భావిస్తారు. తమిళంలో కొబ్బరికాయను తేంగాయ్ అంటారు. తేన్ అంటే దక్షిణ దేశం నుండి వచ్చినదని, పవిత్రమైనదని అర్థం. పూర్ణ కుంభానికి, వాహన పూజలకు, అయ్యప్ప ఇరుముడికి కొబ్బరికాయ అవసరం. ఒకటేమిటి, హిందూ సాంప్రదాయంలో షోడశ సంస్కారాలన్నింటికీ కొబ్బరికాయలను తప్పనిసరిగా వాడాలి. కొబ్బరికాయల్లో మాంగనీస్, ఐరన్, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల కొబ్బరిలో 354 క్యాలరీల శక్తి ఉంటుంది. ఫ్యాట్ 33 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 24 గ్రాములు ఉంటాయి. కొబ్బరి గుజ్జును రుచిగల తినుబండారాలుగా, కొబ్బరి నూనెగా, చిప్స్గా, చాక్లెట్ బార్స్గా తయారు చేసి చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఎండు కొబ్బరితో అనేక రకాలైన తినుబండారాలను తయారు చేస్తారు. కూరల్లో కొబ్బరి వాడకం వల్ల కూరల రుచి అమోఘంగా పెరుగుతుంది. కొబ్బరితో పచ్చడి చేసుకుంటారు. ఎండు కొబ్బరితో నూనెగా, ఆహారంగాను, సోప్స్, కాస్మెటిక్స్, హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్గా కూడా వాడతారు. కొబ్బరి పాలను డిస్టిలేట్ చేసి, ఫర్మెంటేట్ చేసి అరగ్గాను, సారాగాను, కోకోనట్ వోడ్కాగాను తయారు చేస్తారు. కొబ్బరికాయ మొదటి దశలోని నీళ్లను సెలైన్కు సమానంగా భావిస్తారు. కొబ్బరికాయ ముదిరే కొద్దీ నీళ్లు తగ్గి ముక్క పెరుగుతుంది. 100 గ్రాముల నీళ్లు 19 క్యాలరీల శక్తినిస్తాయి. కొబ్బరి నీళ్లు ఎండ నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా అన్ని కాలాల్లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యలతో పోరాడే వారికి కొబ్బరి నీళ్లు దివ్య ఔషధం. కొబ్బరి నీళ్లలోని పొటాషియం శరీరంలోని అదనపు నీటిని, మలినాలను బయటకు పంపుతుంది. కడుపుబ్బరం, అజీర్తి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే అసిడిటీ సమస్యలు ఉండవు. జీర్ణాశయంలోని pH సమస్థితికి వస్తుంది. కిడ్నీలోని రాళ్లను ముక్కలు చేస్తుంది. డయాబెటీస్ కలవారు కూడా నిరభ్యంతరంగా కొబ్బరి నీళ్లు వాడవచ్చు. సర్జరీ అయిన వారికి, అనారోగ్యం నుండి కోలుకునే వారికి కొబ్బరి నీళ్లు చాలా బాగా పనిచేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ 1 గ్లాస్ కొబ్బరి నీటితో లభ్యమవుతాయి. అందుకే హాస్పిటళ్ల ముందు కొబ్బరి బోండాల షాపులు తప్పనిసరిగా ఉంటాయి. కొబ్బరి కళ్ళు మత్తు పానీయం కాబట్టే దీన్ని డార్క్ రమ్ అంటారు. కొబ్బరి కళ్ళు అమ్మకం శ్రీలంకతో పాటు ఇతర దేశాల్లో కూడా లాభసాటిగా నడుస్తుంది. దీన్ని సిలోన్ అరక్ అని పిలుస్తారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసేందుకు శ్రీలంక ఏర్పాట్లు చేస్తుంది. కొబ్బరి ఈనెలతో చీపుర్లు తయారు చేస్తారు. చాపలు ఇంటి పైకప్పులకు వాడతారు. టెంపరరీ టెంట్స్కు కొబ్బరి ఈనెలతో అల్లిన వస్తువులు వాడతారు. కొబ్బరి ఆకులను శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో పెళ్లి పందిళ్లకు కొబ్బరి ఆకుల్ని వాడతారు. కేరళలో ఇళ్ల తయారీకి ఎక్కువగా కొబ్బరి ఆకులు, కొబ్బరి మానులు వాడతారు. మాను, కొబ్బరి చిప్పలు వంట చెరగ్గా మరియు బొగ్గుగా చేసి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలతో బౌల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తారు. వస్త్రాలకు బొత్తాలు వీటి నుండి తయారవుతాయి. కొన్ని సంగీత వాయిద్యాలు కూడా కొబ్బరి చిప్పలతో తయారవుతాయి. కొబ్బరి వేళ్లను డైలు, మౌత్ వాష్లు తయారు చేయడంలో వాడతారు. డయేరియా అంటే విరేచనాలకు తయారయ్యే మందుల్లో కూడా కొబ్బరి వేళ్లతో తయారైన మందులు వాడతారు. టూత్ బ్రష్లు వీటితో తయారవుతున్నాయి. బయోకోల్ నిలకడగా స్థిరంగా మండుతూ మంటను ఎక్కువ కాలం మండిస్తుంది.
ఇటుక బట్టీలు, సిరామిక్ యూనిట్లు మరియు ఫర్నిస్లలో ఇది మండించడానికి ఉపయోగపడుతుంది. బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇంధనంగా వాడతారు. ఫౌండరీ, ఫోర్జింగ్ పరిశ్రమల్లో లోహాలను వేడి చేయడానికి, కరిగించడానికి ఉపయోగిస్తారు. ఇళ్లలో, క్యాంటీన్లలో, రెస్టారెంట్లలో కూడా వంట చెరకుగా వాడతారు. కోకోనట్ షెల్ పౌడర్, కొబ్బరి పెంకు అంటే కొబ్బరి చిప్పల పొడి. కొబ్బరికాయ బరువులో 12% కొబ్బరి టెంక లేదా చెక్క కలిగి ఉంటుంది. టెంక పొడిని అనేక పరిశ్రమల్లో ఎక్కువగా వాడతారు. మస్కిటో కాయిల్స్, ధూప్ స్టిక్స్, అగరబత్తీలు వంటి పరిశ్రమల్లో వాడతారు. కొబ్బరి పీచును కాయ నుండి వేరు చేసి, శుభ్రం చేసి దానితో తాళ్లను పేరి తయారు చేస్తారు. కొబ్బరి నారతో చేసిన తాళ్ళు చాలా బలంగా ఉంటాయి. అలాగే చాపలు, బ్రష్లు, బోట్ మేకింగ్ సాక్స్, మ్యాట్రసెస్, కార్పెట్లకు వాడతారు. కొబ్బరి నార ప్రత్యేకంగా పురుగులు, ఫంగస్ను తట్టుకోగలదు. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రించే శక్తి కొబ్బరి నారకు ఉంది. తేమ, చల్లదనాల ప్రభావం దీనిపైన అంతగా ఉండదు. గట్టిగా ఉండి దీర్ఘకాలం మన్నే స్వభావం. టోటల్లీ స్టాటిక్ ఫ్రీ. దీన్ని శుభ్రపరచడం కూడా చాలా సులువు. కాయర్ ఇండస్ట్రీ, కాయర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కొబ్బరి పీచు పరిశ్రమ ఇండియాలోని ప్రముఖ పరిశ్రమల్లో కొబ్బరి నార పరిశ్రమ చెప్పుకోవచ్చు. రమారమి 5.5 లక్షల మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 4,000 కోట్లకు పైగా ఎగుమతులు చేయబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇచ్చి కాయర్ పరిశ్రమలో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నారు. కొబ్బరి పీచు నుండి తీసిన నారను దారంగా మారుస్తారు. దాన్ని మృదువుగా చేస్తారు. దాన్ని బాబిన్కు చుట్టి తాళ్ళు, మ్యాట్స్, కార్పెట్లను, గుడ్డను నేసినట్లుగా మగ్గాలపై తయారు చేస్తారు. రంగులతో కూడిన డిజైన్లను, ప్యాటర్న్లను నేలపై కప్పడానికి మేడమెట్లు, ప్యానల్స్, ఎకో కంట్రోల్ కోసం వీటిల్ని వాడతారు. భారతదేశంలో 29 షోరూమ్స్ అంటే విక్రయశాలలు పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది. కరల్డ్ కాయర్ ఇండస్ట్రీ. కొబ్బరి నారతో చేసిన పరిశ్రమల్లో నార నిటారుగా ఉంటుంది. రబ్బరైజ్డ్ కాయర్ పరుపులు, దిండ్లు, అలంకరణ ఉత్పత్తులు తయారీకి వంకలు తిరిగిన నారగా ఈ పరిశ్రమలో కొబ్బరి పీచును మారుస్తారు. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల రబ్బరైజ్డ్ కాయర్ ఉత్పత్తికి డిమాండ్ పెరిగి దానికి ఉపయోగించే కర్ల్డ్ కాయర్ కూడా డిమాండ్ పెరిగింది. అందువలన ఎగుమతికి అనుగుణంగా కర్ల్డ్ కాయర్ను తయారు చేస్తున్నారు. పీచు తాడుగా చేనేత మగ్గాలు. నూలు పోగులతో గుడ్డను నేసినట్లుగా నార పోగులతో పట్టలను, కార్పెట్లను చేయవచ్చు. కాయర్ మగ్గం పరిశ్రమ అంటారు దీన్ని. నారతో చేసిన మ్యాట్లను గృహావసరాలకు, వాకిలి ముందు వేసుకునే పట్టలుగాను, గోడలకు తగిలించే అందమైన సామగ్రిగాను వీటిల్ని తయారు చేస్తారు. కార్పెట్లుగా ఉపయోగిస్తారు. లేటెక్స్ బ్యాక్డ్ మ్యాట్స్, రబ్బర్ ఎడ్జ్డ్ మ్యాట్స్ తయారీకి కూడా కాయర్ లేట్స్ ఉపయోగిస్తారు. పీచుపై అద్దకాలు, రంగులు. నారను అందమైన ఉత్పత్తులుగా తయారు చేయడానికి రంగులు వేస్తారు. డోర్ మ్యాట్ల పైన అందమైన ప్రకృతి దృశ్యాలను ముద్రించడానికి తగిన యూనిట్లు ఉన్నాయి. డిజైన్కి అవసరమైన ప్రదేశాల్లో సల్ఫర్ చల్లడం వల్ల దానిపై గంధకపు పొగను ఒక నిర్దిష్టమైన విధానంలో పంపడం వల్ల డిజైన్లు ఏర్పడతాయి. కాయర్ పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఉపాధి అవకాశాలకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో ఈ పరిశ్రమ ఉంది. థాయిలాండ్, మలేషియాల్లో కొబ్బరి వ్యవసాయం సాగిస్తున్నారు. మాల్దీవ్స్ కొబ్బరి చెట్లను జాతీయ వృక్షంగా ప్రకటించారు.
దీని ప్రాముఖ్యత అక్కడ ఎంతైనా ఉంది. జాతీయ చిహ్నంగా దీన్ని పెట్టుకున్నారు. కొబ్బరి చెట్లు లంక ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చెట్ల కాండాన్ని బోట్ల నిర్మాణంలోనూ ఇళ్ల నిర్మాణంలో కూడా వాడతారు. ఇళ్లపై కప్పుగా కూడా బాగా ఉపయోగపడుతుంది. మిడిల్ ఈస్ట్లో ఓమన్లోని దోఫర్లో ముఖ్యంగాను, పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సముద్రం, ఎర్ర సముద్రం, ఫ్లోరిడాల్లో కొబ్బరి తోటలు పెరుగుతాయి. ఆస్ట్రేలియాలో లక్షద్వీప్స్లో దీన్ని ప్రధాన ఆహారంగా వాడతారు. ప్రతి మనిషి కనీసం 4 కొబ్బరికాయలు వాడతాడు. కొబ్బరి నీటిని పాలు అంటారు. కొబ్బరి కల్లుని కాచి ఫర్మెంటేట్ చేసి అరగ్గా మార్చిన దాన్ని వైన్గా వాడతారు. వెనిగర్, బెల్లం, పంచదారలను కూడా తయారు చేస్తారు. వియత్నాంను ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటారు. క్యాండీ క్యారమిల్క్, జెల్లీ కోకోనట్ జ్యూస్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ వియత్నాంలో వాడతారు. ఇండోనేషియా ప్రపంచ కొబ్బరి ఉత్పత్తికి 15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని జోడిస్తుంది. మొలకెత్తిన కొబ్బరి విత్తనం లోగోగా పెట్టుకుంది ఇండోనేషియా. ఇండియాలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్లలో కొబ్బరి వ్యవసాయం సాగుతుంది. కేరళలో అధికంగా కాస్తాయి. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుప్పూర్లు కొబ్బరి ఉత్పత్తుల్లో టాప్ అని చెప్పొచ్చు. అందుకే అక్కడ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. కొబ్బరి కాయలను నిల్వ చేస్తే అవి కురిడీలుగా తయారవుతాయి. దాన్ని ఎండు కొబ్బరి అంటారు. దాని ధర చాలా అధికంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఉపయోగపడుతుంది. కొబ్బరి డెజర్ట్ పరిశ్రమ, ఐస్ క్రీమ్, ఫ్రూట్ కాక్టైల్ల తయారీలో ఈ డెజర్ట్ను వాడతారు. కొబ్బరి నీరు బాటిలింగ్ పరిశ్రమ. కొబ్బరి నీటిని బాటిల్స్, క్యాన్స్, పౌచుల్లో ప్యాకింగ్ చేసి అమ్ముకునే అవకాశం కూడా ఉంది. కాయలు దించేవారు వడదోలు అనే తోలు కవచాన్ని నడుముకు కట్టుకుని ఎక్కుతారు. తయారైన కాయల నాణ్యతను చూసి మరీ దింపుతారు. ఎండిన మట్టలను తెగ్గొడతారు. ప్రస్తుతం చెట్లు ఎక్కడానికి అనేక రకమైన చిన్న చిన్న యంత్రాలను తయారు చేసుకున్నారు. నారికేలోద్భవం మద్యం స్నిగ్ధమగ్నీకరం పరం వాతపిత్తహరం పృష్యం బ్రహ్మణం మూత్రశోధనం. తాజా కొబ్బరి కల్లు యొక్క ఆయుర్వేద గుణాలను ద్రవ్యరత్నావళి పేర్కొంది. అది జిడ్డుగా ఉంటుందని, జీర్ణశక్తిని పెంచుతుందని, పురుష శక్తిని పెంచుతుందని, శరీరానికి పోషణనిస్తుందని, మూత్రాశయంలోని దోషాలను పోగొడుతుందని, వాతాన్ని, వేడిని తగ్గిస్తుంది అని చెప్పబడింది. కొబ్బరి కల్లును ప్రత్యేక పద్ధతిలో పులియబెట్టి అరకగా తయారు చేస్తారు. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలు కొబ్బరి కల్లు తయారీలో అంతర్జాతీయ ప్రసిద్ధి చెందాయి. కొబ్బరి తోటల్లో చెట్లు పెరిగిన తరువాత అంతర్ పంటగా పసుపు, జనపనార, కోకో వంటి పంటలను పండించి రెండవ పంటగా రాబడిని పెంచుకోవచ్చు. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు పంచభూతాలు. ప్రాణ, అపాన, సమాన, వ్యాన ఉదానాలు పంచప్రాణాలు. పంచభూతాలతో తయారైనవి పంచప్రాణాలు. పైన చర్మం, పీచు, టెంక, నీళ్లు, కొబ్బరి ఇవి కొబ్బరికాయకు పంచ అంగాలు. కొబ్బరికాయను కొడితే చర్మం, కళ్ళు, నోరు, చెవులు, నాలుక అనే పంచ స్పర్శలు గల ఈ శరీరాన్ని భగవంతునికి అర్పించినట్లే. నేను పొడుపు కథ చెప్తాను, విప్పుతావా? చూడు, నేను చెట్టు మీద ఉంటాను, కానీ పక్షిని కాదు. నేను చర్మం ధరిస్తాను, కానీ నేను సన్యాసిని కాదు. నాకు 3 కళ్ళుంటాయి. అట్లనే నన్ను పరమశివుణ్ణి అనుకునే పరమశివుణ్ణి కాదు. నాలో నీళ్లుంటాయి, నేను మేఘాన్ని కాదు. మరి నేనెవరినంటావు?
తెలియలేదు సామె. తెలియలేదా? అది మరేదో కాదు, కొబ్బరికాయ. సర్వం శాంతిర్ శాంతిరేవ శాంతిర్ సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. భూలోక కల్పవృక్షం గురించిన శ్రీ జమలాపురం రాధాకృష్ణ గారి అనుభవాలు, మనోభావాలన్నింటినో విన్నారు కదండి. అసలు కొబ్బరి బొండం తాగడం, కొబ్బరితో రకరకాల వంటలు చేసుకోవడం, తినడం తప్పేస్తే మనలో చాలామందికి అది కలుపుతరువు అన్న విషయం, అందులో గల విలువలు లాంటి అనేక విశేషాలను తెలుసుకున్నాం. ఇంత గొప్ప లఘు చిత్రాన్ని రూపొందించి ఎన్నో అమూల్యమైన తన భావాలను నెల నెల వెన్నెల కార్యక్రమం ద్వారా మనతో పంచుకున్న శ్రీ రాధాకృష్ణ గారికి మనందరి తరపున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీ హయగ్రీవ గారికి, అందమైన ఆహ్వాన పత్రికతో మనల్ని పలుకరించిన శ్రీ చాడా శ్రీనివాస్ గారికి, మా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు శ్రీ అజంతా కె శంకరరావు గారికి, కార్యవర్గ సభ్యులుగా నెల నెల వెన్నెలకు తమ సహకారాన్ని అందిస్తున్న డాక్టర్ కల్పనా గుప్తా గారికి, శ్రీమతి గుడిమల్ల మాధురి గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరికన్నా ముఖ్యమైన అమరజీవి ఛానల్ అంతర్జాల ప్రేక్షకులైన మీ అందరికీ అనేక ధన్యవాదాలు. మీరు మా ఛానల్ కార్యక్రమాలను చూస్తూ, స్పందిస్తూ, లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయాలని మనవి చేస్తూ, ఈనాటి మన కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మళ్ళీ వచ్చే నెల మన నెల నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.